భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. అది మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు. నాకు అలవాటే. మీ అందరికి బాగా తెలుసు. శివరాత్రి శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజు అది. ఏం చెప్పావురా? శివుడు అమ్మాయిని ఎత్తుకెళ్ళిపోయి రాత్రంతా హానీమూన్ చేస్తున్న రోజు అది. ఆ జాగ్రత్త అక్కడ హానీమూన్ చేస్తుంటే కింద నీ లేవచ్చి ప్రార్థన చేస్తారు, ఇంకా బాగా చెయ్యని. ఎక్కువ మాట్లాడావు అంటే లేవచ్చి ప్రార్థన చేస్తారు, ఇంకా బాగా చెయ్యని. ఏంటండి ఇది? త్రిలోకం ఏమిటిదంతా? ఎవరు వీళ్ళు? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తాంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇప్పుడు ఏం చేస్తే మంచిదంటారు? కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి? భర్తతో చంపే కూడా తెలుసా నువ్వు? దైత్యుడు అని తిట్టాలను తిట్టగలనా? లేదు కదా. గుంటూరు జిల్లా బయ్యారంలో ఒక ఆమె లేచి ప్రార్థన చేసేదంట. అయ్యా అది అన్నిలో ఏరియా నాయన, మా ఏరియా అంతా రక్షించవా, మా ఏరియా ప్రజలంతా రక్షణలోకి తేవా నాయన అని ప్రార్థన చేసేదంట. అయన్నొద్దు, పాయింట్కి రా. ఇక్కడ కూడా వచ్చాడు. హిందువులు ఉండే ఏరియా, మారు మనసు పొందింది. ఆ చిన్న గ్రామంలో వెంకటేశ్వర స్వామికి ఏదో ఆయనకు ఒక గుడి ఉండేదంట. పెట్టాను. నువ్వు పాయింట్కి వస్తావా, అక్కడ నేను రమ్మంటావా? ఉదయాన్నే 4 గంటలకు 4:30కు ఇప్పుడు ఆ గుడి మీద ఆయన పాటలు పెట్టేవాటంట. ఆ పాటలు పెట్టగానే ఈమె లేచి కూర్చుని, ప్రభువా ఆ గుడిని మూసేయి నాయన, మా ప్రజలు రక్షించు, నువ్వు నిజదేవుడు కదా, అయ్యో మా ప్రజలు తెలియట్లేదు ప్రభువా అని ప్రార్థన చేసేదంట. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. ఆ వెంకటేశ్వర స్వామి కోపం వచ్చి పట్టుకున్నాడు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. ఇది దురాత్మ, ఇది మనిషి కాదు. మీ నాన్న నిరోధాడాల్సింది. మీకు అర్థమైందా? అప్పుడు నాన్న అక్కడ మీటింగ్ పెట్టడానికి వెళ్తే నాన్న వాళ్ళ బ్యాచ్ అందరూ అక్కడికి వెళ్ళి అయ్యగారు వాళ్ళందరూ వెళ్ళి ప్రార్థన చేస్తే అప్పుడు ప్రార్థన బయటకు ఆమెకి ఏదో జబ్బు వచ్చింది. జబ్బులో ఎన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి బాధపట్ల ప్రార్థనకి తెచ్చారు. నాన్న ప్రార్థన చేశాడు. అప్పుడు ఆడు బయటకు వచ్చాడు. ఎవర్రా నువ్వంటే నేను అంటే మరి చెప్పాలి తప్పట్లేదు. వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఏంటి మమ్మీ, ఎవరీడు? ఈ అమ్మాయిని ఎందుకు పట్టుకున్నామని అడిగాడు అంటున్నాను. ఎందుకు పట్టుకోండి, ఎందుకు ఊరుకుంటాను? అంతకుముందు నేను జోలికి వెళ్ళాను, నా జోలికి వచ్చింది అందుకని పట్టుకున్నాను అంట. నీ జోలికి ఎందుకు వచ్చిందన్నట్ట. ఎందుకు వచ్చేదేంటి? నా భక్తులు నా గుడి మీద పొద్దున్నే బైక్ పెడుతుంటే అది తీసేయాలి, మూసేయాలని ప్రార్థన చేస్తా ఊరుకుంటాను నేను అన్నాడు. ఇది దురాత్మ. అది ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. వదిలేస్తారేట అలాగా? ఇప్పుడు మన వినాయక చవితి మోస్ట్ పాపులర్ గారు మన ఇండియాలోని వినాయకుడు అందరూ నమ్ముతారు. హిందువులు అందరూ వినాయకుడు స్టోరీగా తీసుకెళ్తే పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన ఏం చెప్పావురా? పరలోకంలో బాత్రూమ్ ప్రాబ్లం వల్ల ఆయన పుట్టాడు. ఆయన ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పరలోకంలో బాత్రూమ్ డోర్ కి గల్లేదు. పరలోకంలో కూడా పీకింగ్ తాము ఉన్నారు. దేవుడు భార్యలు స్నానం చేస్తే దేవుడు భార్యలు నగ్నంగా చూడడానికి కాస్తున్న వాళ్ళు 3 మంది అడవులు ఉన్నారు పరలోకంలో. నీకు బాగా మదం ఎక్కిందిరా గోవర్ధన. ఎంత మదం. అందుకే పార్వతీదేవి పాపం ఆ మట్టి చేసి దాంతో చిన్న బొమ్మ చేసి కాపలా కింద పెట్టింది ఆవిడ. పాపం ఈయన వచ్చాడు, ఈయన ఎవరో తెలియదు. 1 డే బేబీని పేకడానికి బాధిస్తాడు. 1 డే బేబీని. నానా గోవర్ధన, నీకు గోరోజనం బాగా పెరిగిపోయిందిరా. ఇప్పుడు ఇంతకు ముందు వినాయకుడు ఒక్క ఎలక మీద కూర్చుండు. డైనోసర్ సినిమా లాగానే డైనోసర్ మీద